జిల్లాలో రేపు జరిగే లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. జిల్లాలోని 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణకు 785 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఉదయం 7 గంటల నుండే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని చెబుతున్న జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషాతో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రేపటి నుండి పోలింగ్ ప్రారంభమవుతుంది. సో జగిత్యాల జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా గారు ఉన్నారు. సో ఆవిడని అడిగి జిల్లాలో ఎట్లాంటి అరేంజ్మెంట్ చేస్తున్నారో తెలుసుకుందాం. మేడం, మనకు జిల్లాలో వచ్చేసి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి రేపటి ఎలక్షన్స్? జనరల్ ఎలక్షన్ టు లోక్సభ 2024 సందర్భంగా 4వ విడత ఎన్నికల ఫేజ్లో తెలంగాణ రాష్ట్రంలో ఉండే 17 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ కూడా ఎలక్షన్లకి పోవడం జరుగుతుంది. జగిత్యాల జిల్లాలో 2 అసెంబ్లీ సెగ్మెంట్ జగిత్యాల్ మరియు కోరుట్ల నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కింద, అదేవిధంగా ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కింద రావడం జరుగుతుంది. ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం 785 పోలింగ్ స్టేషన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 785 పోలింగ్ స్టేషన్స్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆదేశాల మేరకు ఆల్ ఏఎంఎఫ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ మనం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సో ముఖ్యంగా అన్ని వాళ్ళకి పగడబంది అయిన ట్రైనింగ్ ఇచ్చి ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి, అదేవిధంగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓపీఓస్ అందరికీ కూడా అన్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఈవీఎం పైన, అదేవిధంగా ఎంటైర్ ప్రొసీజర్ ఆఫ్ ఎలక్షన్ అనేది వాళ్ళకి పగడబంది అయిన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి పంపించడం జరిగింది. సెక్టార్ ఆఫీసర్స్కి కూడా ట్రైన్ చేయడం జరిగింది. ఒకటే ఒక విజ్ఞప్తి ఓటర్లతో ఏంటంటే, ఓటర్లకి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది మనము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ 99.5% అనేది అందరికీ ఏర్పాటు చేయడం, అందరికీ విఎల్ఓల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే విఏఎస్ అనేది ఓన్లీ ఓటర్కి అవగాహన కల్పించడానికి, వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అనేది లొకేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ అది ఒక ఐడెంటిటీ స్లిప్గా మాత్రం ఈసీఐ వాళ్ళు గుర్తించలేదు. సో తప్పనిసరిగా వాళ్ళ ఎపిక్ కార్డు, అదేవిధంగా 12 డిఫరెంట్ డాక్యుమెంట్స్ అనేది ఈసీఐ వారు నోటిఫై చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దానిలో ఎన్ఆర్ఈజీఎస్ కార్డ్ కానివ్వండి, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, పాస్పోర్ట్ కానివ్వండి, అలాంటి 12 డాక్యుమెంట్స్ నోటిఫై చేయడం జరిగింది. బ్యాంక్ పాస్బుక్లు ఉంటాయి, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్కి ఇచ్చిన గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన గుర్తింపు కార్డు ఉంటుంది, అది కానివ్వండి వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళు కూడా అది కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. సో 12 డిఫరెంట్ డాక్యుమెంట్స్ అనేది వారు నోటిఫై చేయడం జరిగింది. సో ఎవరి దగ్గరైనా పాత ఎపిక్ దొరకని పక్షాన ఆధార్, మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ ఉంటుంది కాబట్టి ఆధార్ తీసుకువెళ్ళినా అది గుర్తింపు కార్డుగా భావించి వాళ్ళని అలౌ చేయడం జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలోని 3 నియోజకవర్గాలకు సంబంధించి ధర్మపురి, జగిత్యాల, కోరుట్లలో అన్ని ఏర్పాటు చేశామని, దాదాపు 930 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కావచ్చు, లేకుంటే వీడియో కావచ్చు, అన్నిటికీ సంబంధించి సెక్యూరిటీ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ గారు. రవీందర్, దూరదర్శన్, జగిత్యాల. కరీంనగర్